హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త మౌనిక వెరైటీస్. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రాగి పిండితో ఉప్మా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. వెయిట్ లాస్ వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా సింపుల్, తక్కువ టైంలో చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టుకుందాం. దాంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకుందాం. తక్కువనే పడుతుందండి. తర్వాతకి మెజర్మెంట్స్ వచ్చేసి ఇలా టీ కప్పుతోటి ఒక గ్లాసు రాగి పిండి తీసుకున్నాను. తర్వాతకి అదే టీ కప్పుతోటి కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. అచ్చం బొంబాయి రవ్వతో ఉప్మా చేయకుండా ఇలా రాగిపిండి వేసి చేస్తే కనుక స్పెషల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, కొత్తగా అనిపిస్తుంది. పిల్లలకి చూడడానికి కూడా కలర్ఫుల్గా చాలా డిఫరెంట్గా ఉందనేసి కూడా వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువసేపు చేయకూడదు. ఒక 2 మినిట్స్ చేస్తే సరిపోతుంది. మనకి వేగుతున్నప్పుడు స్మెల్ వస్తుంది. అలా స్మెల్ రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు చూపించిన విధంగా అయితే వేయించుకున్నాం కదా, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వేగిపోయింది. తర్వాతకి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. తర్వాతకి ఆలోపు నేను పచ్చిమిర్చి, ఆనియన్స్, టొమాటోస్ అయితే కట్ చేసుకున్నాను. దాంతోపాటు పల్లీలు కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను. మీకు కావాలనుకుంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి. అదే కళాయిలో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, వేసుకోవాలన్నమాట. మనం ఉప్మా చేస్తే ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. తర్వాతకి ఇలా పోపు దినుసులు అన్నీ కూడా వేసేసుకొని అవి వేగేంతసేపు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. పప్పులు ఎక్కువగా వేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇవన్నీ కట్ చేసుకున్నాం కదండి, పచ్చిమిర్చి, ఆనియన్స్ అవన్నీ కూడా వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాతకి దాంట్లోనే పల్లీలు కూడా వేసుకోవాలండి. ఫస్ట్ అయితే టమాటా వేయకూడదు. ఇవి కొంచెం వేగిన తర్వాతకి టమాటాలు వేసి కరివేపాకు వేసేసుకొని మరొకసారి ఇలా ఫ్రై చేసుకుందాము. ఇలా ఉల్లిగడ్డలు అంతా కూడా మగ్గిన తర్వాతకి దాంట్లో 6 కప్పులతోటి వాటర్ తీసుకోవాలన్నమాట. 1 కప్పు రాగి పిండి, 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, అంటే ఇవి వచ్చేసి 1 కప్పుకి 3 కప్పుల వాటర్ పడుతుంది అనమాట. అందుకనేసి 6 కప్పుల వాటర్ అయితే తీసుకున్నాను. దాంట్లో తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. నేనైతే ఎక్కువగా కల్లుప్పే వాడతానండి. అది వేయడం వల్ల కూడా హెల్త్కి మంచిది, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ఇక నీళ్లు మసిలిన తర్వాతకి మనం తీసుకున్నటువంటి మిశ్రమం ఉంటుంది కదండి, అది గంటతో కలుపుకుంటూ వేయాలండి. ఒకటేసారి అయితే వేయకూడదు, కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి. లేదంటే రాగి పిండి ఉంటుంది కాబట్టి దీంట్లో కొంచెం గడ్డలు కట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే బొంబాయి రవ్వ ఉప్మా చేసినప్పుడు కలుపుకుంటూ ఎలా పోస్తామో అలా పోయాలన్నమాట. ఒకవేళ గడ్డలు అనిపిస్తే అలా స్మాష్ చేయొచ్చు. ఒక 3 మినిట్స్ కాగానే మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా పిల్లలు తింటారు అనుకుంటే పైన నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ అయితే అమృతం లాగా ఉంటుంది. దీంట్లో కొబ్బరి చట్నీతో కానీ, పల్లి చట్నీతో కానీ, ఆవకాయతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఎంత బాగుంది, నాకైతే టేస్ట్ బాగా నచ్చిందనేసి మీతో పాటు షేర్ చేసుకుందామనేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఎప్పుడైనా చుట్టాలు వచ్చినా హడావుడిగా మనం అర్జెంటుగా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా తక్కువ టైంలో టిఫిన్స్ అనేవి మనం చూస్ చేసుకుంటాం కదా, దాంట్లో ఇదొకటి అనమాట. ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. దీంట్లో రాగిపిండి వేశారు కదా, టేస్ట్ మారుతుంది. పిల్లలు తింటారో లేదో అనే డౌట్ అయితే అస్సలు వద్దండి. మీకంత డౌట్ ఉంటే ఒక చిన్న కప్పుతోటి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి టేస్టీ సింపుల్ రెసిపీస్ తోటి మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు ఏం చేయాలో తెలుసు కదా, తప్పకుండా లైక్ కొట్టండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి.